హలో ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మ్యారినేట్ గోంగూర చికెన్ చేస్తున్నాం మనం ఈరోజు. దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్, గోంగూర. ఇది యాక్చువల్లీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాను. గోంగూరను ఉప్పు పసుపు వేసి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. తయారు చేసే విధానం చూద్దాం మనము. ముందుగా ఆయిల్ పెట్టి బిర్యానీ ఆకు, లాంగ్ అండి, సాజీరా, కొద్దిగా పట్ట, అన్నీ హోల్ గరం మసాలా వేసుకోండి మీరు. కరివేపాకు, కొద్దిగా సాల్ట్ తొందరగా మగ్గడానికి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను. దీంట్లో చికెన్ వేసేద్దామండి. ఆనియన్స్తో చికెన్ కూడా అవుతూ ఉంటుంది. నేను ఇందులో గోంగూర వేస్తున్నాను కాబట్టి నేను టమాటో వేయనండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, మళ్ళీ టమాటా వేసామనుకోండి ఎక్కువ పుల్లగా అయిపోతుంది. కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, మీకు చికెన్కి సరిపోయిన పచ్చిమిరపకాయలు. ఎందుకంటే ఇప్పుడు ఇది కర్రీ వచ్చేసి నేను కారం వేయట్లేను, గ్రీన్ కలర్లో ఉంచుతాను. పుంటికూర వేస్తాం కదా, సో దీన్ని పేస్ట్ పట్టుకోవాలి. బరకగా రుబ్బుకున్నానండి. చూడండి, చికెన్ కుక్ అవుతుంది కదా, ఆయిల్లో కుక్ అవుతుంది మొత్తం. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇందులో వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసాను కదా, అది వేసేస్తాను. మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే పుంటికూర పుల్ల ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలు అంతా పడతాయి నాకు ఈ కర్రీకి. మీరు చూసుకోండి, పులుపు తగ్గేటట్టు ఎంత కారం వేయాలనిపిస్తే అంత పచ్చిమిరపకాయల కారం చూసుకొని వేసుకోండి, మీకు తెలిసిపోతుంది. మీకు గోంగూర ఆల్రెడీ ఉడికిచ్చాను కదా కొంచెము, అది లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే మళ్ళీ చికెన్ మగ్గదు, పుల్లగా ఉంటుంది కదా, అందుకనే. కొంచెం జస్ట్ మూత ఇలా పెడుతున్నాను, విజిల్ పెట్టట్లేను, మొత్తం క్లోజ్ చేయట్లేను, లేదు జస్ట్ ఇలా పెట్టాను ఆవిరిపోకుండా ఉండడానికి. ఉప్పు సరిపోయేంత చూసుకోండి. దీంట్లో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ పుంటికూరది పేస్ట్ చూపించాను, షార్ట్ వీడియోలో ఉంది. ఆల్రెడీ ఉడికించుకున్న పుంటికూర ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే ఈ టేస్ట్ పీసెస్ కానీ చికెన్ పీసెస్కి పట్టాలని వేస్తున్నాను. చూసుకున్నాక మీకు ఒకవేళ ఇంకా పడుతూ అనిపిస్తే వేస్తాను. నేను పుంటికూరలో కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసి మగ్గించాను. చికెన్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను కదా. ఈ ఐటెం రైస్తో కాంబినేషన్ బాగుంటుందండి. డ్రై కర్రీ, ఇది డ్రైగా ఉంటుంది కర్రీ, రైస్లో బాగుంటుంది. స్టీల్ కుక్కర్ కదండి, కింద చూడండి అంటుకుంటుంది. ఆయిల్లోనే ఉడుకుతుంది ఇది. ఇంకా దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు ఒక్క ముద్ద తిన్నా కానీ హాహా అనిపిస్తుందండి మనకి. చూడండి, చిన్న గ్లాస్లో ½ గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను జస్ట్ ఉడకడానికి. ఎందుకంటే స్టీల్ తిన్నది కుక్కర్, అండ్ చికెన్ కూడా అంటుకుంటుంది మనకి. కొంచెం వాటర్ వేసారనుకోండి ఉడికి మళ్ళీ దగ్గరకు వస్తుంది కర్రీ. మళ్ళీ కలుపుకునేటప్పుడు కూడా ఓన్లీ పీసెస్గా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఇది ఫైన్ అండి. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి, కర్రీ అయితే ఉడికి ఆయిల్ రిలీజ్ అయింది బాగా. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను నేను, కొద్దిగా గరం మసాలా వేసుకోండి, అంతే అండి. ఉందండి, చూస్తుంటే నాకైతే తినాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క ముద్ద కలుపుకొని తింటే అమోఘంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.